అకరణీయ సంఖ్యల వ్యవకలనం. పిల్లలు, ఈరోజు మనం అకరణీయ సంఖ్యల వ్యవకలనం గురించి నేర్చుకుందాం. పూర్ణ సంఖ్యలను ఎలా తీసేయాలో అంటే ఎలా వ్యవకలనం చేయాలో మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. వ్యవకలనం అంటే సంకలన విలోమాన్ని కూడడం. ఉదాహరణకి 6 - 4 = 2. ఇప్పుడు మనం వ్యవకలనాన్ని సంకలన విలోమం యొక్క సంకలనంగా చేద్దాం. 4 యొక్క సంకలన విలోమం అంటే -4ని 6కి కూడితే రెండు వేర్వేరు గుర్తులు గల సంఖ్యలను సంకలనం చేసేటప్పుడు గరిష్ట పరమ మూల్యం గల సంఖ్య యొక్క గుర్తును ఫలితానికి రాస్తాం. 6 యొక్క పరమ మూల్యం ఎక్కువ కాబట్టి ఫలితం ధనాత్మకం. ఇప్పుడు మనం పరమ మూల్యాలను తీసేస్తే 6 - 4 = 2. కాబట్టి ఫలితం 2. అన్ని అకరణీయ సంఖ్యలకు సంకలన విలోమాలు ఉన్నాయి. ఏ అకరణీయ సంఖ్యనైనా సంఖ్యారేఖపై గుర్తించవచ్చు. అకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం అంటే అదే పరమ మూల్యం కలిగి వ్యతిరేక గుర్తు కలిగిన మరొక అకరణీయ సంఖ్య. ఉదాహరణకి 1/3 యొక్క సంకలన విలోమం -1/3. మనం 1/3 మరియు -1/3లను కూడితే మనకి 0/3 అంటే 0 వస్తుంది. 2/4 యొక్క సంకలన విలోమం -2/4. ముందుగా మనం 2/4ను సంఖ్యారేఖపై గుర్తించి -2/4ను కలపడం అంటే 2 స్థానాలు ఎడమవైపు కదలాలి అంటే మళ్ళీ మనం 0కు చేరుకుంటాం. కాబట్టి అకరణీయ సంఖ్యలు సంకలన విలోమాలను కలిగి ఉంటాయి. 2 సంకలన విలోమాలు ఒకే పరమ మూల్యాన్ని కలిగి ఉంటాయి కానీ గుర్తులు వ్యతిరేకాలు. ఏదైనా అకరణీయ సంఖ్య యొక్క వ్యవకలనం అంటే దాని సంకలన విలోమం యొక్క సంకలనమే అని తెలుసుకోవాలి. ఉదాహరణకి 1/4 - 3/8. 3/8 యొక్క సంకలన విలోమం ఏమిటి? -3/8. కాబట్టి 1/4కి -3/8ని కూడతాం. ఇప్పుడు 4 8ల కసాగు 8. 1/4 యొక్క లవహారాలను 2తో గుణిస్తే మనకి 2/8 వస్తుంది. ఇప్పుడు 2/8 మరియు -3/8లని కూడాలి. 2/8 మరియు -3/8ల పరమ మూల్యాలు 2/8 మరియు 3/8. 3/8 పెద్దది కాబట్టి మొత్తం రుణాత్మకం అవుతుంది. 3 - 2 = 1. గరిష్ట పరమ మూల్యం గల సంఖ్య యొక్క గుర్తు అంటే -3 యొక్క గుర్తు అంటే మైనస్ గుర్తు. కాబట్టి 1/4 +- 3/8 -1/8 లేదా 1/4 -3/8 -1/8 అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒక రుణ అకరణీయ సంఖ్యని వ్యవకలనం చేద్దాం. 5/6 నుంచి -3/4ని తీసేద్దాం. -3/4 యొక్క సంకలన విలోమం 3/4. కాబట్టి మనం 5/6 + 3/4 చేయాలి. 4 6ల కసాగు ఎంత? 12. 5/6 యొక్క లవహారాలను 2తో గుణిస్తే మనకి 10/12 వస్తుంది. మరియు 3/4 యొక్క లవహారాలను 3తో గుణిస్తే మనకి 9/12 వస్తుంది. 10 + 9 = 19. 10/12 + 9/12 19/12. కాబట్టి 5/6 - -3/4 19/12. మొత్తంగా ఒకసారి మనం పరిశీలిస్తే అకరణీయ సంఖ్యల వ్యవకలనం చేసే సందర్భంలో రెండవ అకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని కూడడం ద్వారా వ్యవకలనాన్ని సంకలనంగా మార్చవచ్చు. 5/6 -3/4, 5/6 + 3/4 ఈ రెండు కూడా ఒకటే. మరి ఇది సాధన చేస్తూ ఉండండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు ఉంటాను.